అయోధ్య రామ మందిరం పైకప్పు లీకేజ్, గర్భగుడిలోకి వర్షపు నీరు. అయోధ్య రామ మందిరం గర్భగుడిలోకి పైకప్పు నుంచి నీరు కారుతున్నట్టు ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ సోమవారం తెలిపారు. ఆలయాన్ని ప్రారంభించిన తర్వాత మొదటిసారి శనివారం రాత్రి భారీ వర్షం పడడంతో లీకేజీ సమస్య బయటపడ్డదని, నీరు సరిగ్గా రామ్లల్లా విగ్రహానికి ఎదురుగా పూజారి కూర్చునే విఐపీలు దర్శనం చేసుకునే చోట కారుతుందని దాస్ పేర్కొన్నారు. ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఆలయ ప్రాంగణం నుంచి వర్షం నీరు పోయేందుకు సరైన ఏర్పాట్లు లేవని, ఈ సమస్యపై ఆలయ అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పైకప్పు లీకేజీ సమాచారం అందుకున్న ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రాట ఆ ఆలయానికి చేరుకొని పైకప్పుని వాటర్ ప్రూఫ్గా మార్చేలా మరమ్మత్తు పనులు చేయాలని సూచించినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. మొదటి అంతస్తు పనులు జూలై చివరికి ఆలయ నిర్మాణం డిసెంబర్ నాటికి పూర్తి అవుతుందని మిశ్రా విలేకరులకు తెలిపారు. అంటే ఆలయం ఇంకా పూర్తి కాలేదని అర్థం. ఆలయం పూర్తి కాకముందే మోడీ నేను ప్రధానమంత్రిగా ఉండడం అని భయంతో ముందే ఆలయాన్ని ఓపెన్ చేసింది. ఇది పక్కన పెడితే కాళేశ్వరం అదే మేడిగడ్డ ప్రాజెక్ట్ సంబంధించి గింత పొక్కబడంగా ఉరికిండ్రు బీజేపీ లీడర్లు, కాంగ్రెస్ లీడర్లు అందరు ఉరికిండ్రు. మీరు అంటారుగా బీజేపీ లీడర్లు లేకపోతే బీజేపీని విశ్వసించే వాళ్ళు అందరూ ఏకంగా రాముడి మీనే కదా మీరైతే రాజకీయం చేసేది. రాముడిని చాలా పవిత్రంగా కొలుస్తారు కదా, మహాపురుషుడనో పుణ్యపురుషుడనో ఈ దేశానికి ఆదర్శ పురుషుడనో బీజేపీ వాదన కదా. మరి అలాంటి రాముడికి గుడి కట్టినప్పుడు గింత దుర్మార్గమా, గింత అవినీత, గింత నాసిరకం పనులా? అంటే మీరు రాముణ్ణి కూడా రాజకీయానికి వాడుకున్నారు. రాముని పేరు మీద కూడా మీరు అవినీతి చేసింది, రాముని పేరు మీద కూడా లోపాలు చేసింది. మేడిగడ్డ ప్రాజెక్టుకు 2 పిల్లర్లు గుంగితే ప్రపంచం అంతా మునిగిపోయినట్టు చేసింది కదా. మరి రాముడు అనేది దేశం మొత్తానికి ఆదర్శం అని బీజేపీ చెప్తున్నారు కదా. మరి అలాంటి ఆదర్శవాది అని మీరు చెప్తున్నప్పుడు ఆ ఆదర్శవాదికి కట్టించిన మందిరానికి సంబంధించి ఇంత నాసిరకం పనులు చేస్తే దీన్ని ఎట్లా చూడాలి? బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నట్టు రాముని మీద. కాబట్టి రాముని మీద బీజేపీ చేసేదంతా డ్రామా అని ఈ రామ మందిరంతో తెలిసిపోయింది. పైగా మరి ఇప్పుడు రామ మందిరానికి సంబంధించి ఇంత లోపం జరిగినప్పుడు రాముడికి కోపం వస్తుంది కదా తప్పకుండా. మరి బీజేపీ నాయకులను లేకపోతే ఈ గుడి కట్టించిన తన్నాలి కదా రాముడు. చూడండి బీజేపీ ఎన్ని రకాల చేస్తాను. రాముని పేరు మీద రాజకీయం చేసి రామునికే మంచి గుడి కట్టేయలేకపోయినారు, రామునికే నాణ్యమైన గుడి కట్టేయలేకపోయినారు. వీళ్ళని ఎట్లా నమ్ముతారా? దేశ ప్రజల తలరాతలు మార్చుతామంటే ఇప్పుడైనా మాయ నుండి బయటపడు. దేవుడు అందరికీ దేవుడే అవుతాడు, ఒక బీజేపీనికే దేవుడు కాడు. కాబట్టి రాముని ఎన్ని రకాలుగా అవమానపరచాలో అన్ని రకాలుగా ఈ బీజేపీ అవమానపరుస్తాను. కట్టి ఓపెనింగ్ చేసి 3 నెలలు కూడా కాలేదు. 3 నెలలు కాకముందే ఆ పైకప్పు నుంచి లీకేజ్ అట. ఇక చూడు, 1 సంవత్సరం గడిచినాక ఎట్లుంటుంది చూడు. గట్టి వరద వస్తే అప్పుడు తెలుస్తుంది ఇక.